ఇప్పటికీ మాజీ సీఎం జగన్ నిజాన్ని అంగీకరించలేకపోతున్నారు. 5 ఏళ్ల అరాచక పాలనపై ప్రజలు తీర్పు ఇచ్చి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసినా ఇంకా నింద మాత్రం ఈవీఎంలపై మోపుతున్నారు. 2019లో జగన్ గెలిస్తే ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పుకున్నారు. 2024లో ఓడిపోతే ఈవీఎంలు పని చేయడం లేదని జగన్ చెప్పడంపై టీడీపీతో పాటు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని 5 ఏళ్ల వైఫల్యాల గురించి ఆలోచించి ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవాలని సాక్షాత్తు నారా లోకేష్ సూచించారు. రాష్ట్రంలో ఇటీవల వెల్లడించిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. చివరకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు వైసీపీని పక్కన కూర్చోబెట్టారు. ప్రజలు కేవలం 11 అసెంబ్లీ 4 లోక్సభ స్థానాలకే వైసీపీని పరిమితం చేశారు. ఈ ఘోర పరాజయం నుంచి తేరుకుని వైఫల్యాలకు అపజయాలకు కారణాలను తెలుసుకోవాల్సిన వైసీపీ అధినేత జగన్ ఈవీఎంలపై నిందలు మోపే ప్రయత్నాలు ప్రారంభించారు. మొదటి నుంచి తన పరాజయానికి ఈవీఎంలే కారణమని నిందిస్తూ వస్తున్నారు. ఏకంగా ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను ఉపయోగిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించినట్టు అవుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతో పాటు ఆయన ట్వీట్ వైసీపీకి బూమ్రాంగ్ అయింది. వైసీపీ నేతలు కూడా అంత తొందర ఎందుకంటూ విరుచుకుపడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ చంద్రబాబు ఈవీఎంలపై మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వడంతో పాటు ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని కితాబ్ ఇవ్వటమే కాకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేత ఇలా మాట్లాడటం ఏంటని ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహించాలని కోరారు. చంద్రబాబు అలా మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే జగన్ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈవీఎంలు సరిగా లేవని, అందులో పడే ఓటుతో వచ్చే తీర్పు న్యాయబద్దం కాదని చెప్పడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలను మీడియాకు విడుదల చేయటమే కాకుండా జగన్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా తీరు మారలేదని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఓటమితో జగన్ తప్పులు ఒప్పుకోలేక నెపం ఈవీఎంలపై నెడతారా అంటూ నిలదీశారు. ప్రజలంతా సీఎం జగన్ కు బుద్ధి చెప్పారని, భ్రమలు వీడి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు రావాలని కేశినేని చిన్ని కోరారు. ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ, ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. వీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే 80% ఓట్లు వేశారంట 2019లో. ఈయనకి వాళ్ళందరికీ వీవీప్యాట్లో సింబల్ కనబడిందంట. కనపడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనపడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీప్యాట్లు అని 2019లో వీరు చెప్పిన ఒక వీడియో. జగన్ ట్వీట్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2019లో వైసీపీ గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేస్తున్నట్లు, 2024లో వైసీపీ పరాజయం పాలైతే ఈవీఎంల మీద నిందలు మోపుతున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ వైఫల్యాలను ప్రజలు తిరస్కరించారని, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలను సంస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజల హక్కులను హరించారంటూ మండిపడ్డారు. జగన్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ను ఎప్పుడు పంపుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ రిషికొండలో 560 కోట్లతో ప్యాలెస్ ను నిర్మించుకున్నారని, ప్యాలెస్ వ్యవహారంపై జగన్ సమాధానం చెప్పాలని ప్రజలు అడుగుతున్నారన్నారు నారా లోకేష్. ప్రజలు తిరస్కరించినప్పటికీ జగన్ మాత్రం ఈవీఎంలో ఏదో జరిగిపోయిందని మొదటి నుంచి అనుమానాలు రేకెత్తించడం ప్రారంభించారు. ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే తెలియని కారణం ఏదో ఉందని, దానికి సాక్ష్యాలు లేవని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమావేశంలో కూడా ఆయన ఈవీఎంల పనితీరుపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలంటూ ట్వీట్ చేశారు. పైగా జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో అసెంబ్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ శిరసావహించాలని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో, ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు. ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. ఏదో ఒకటి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చి తమ ఓడిపోయినా కూడా ప్రజలదే తప్పు అనుకుంటారు. మీరు ప్రజలు తప్పు కాదునాయనా, కస్టమర్ ఇస్ నెవర్ రాంగ్ అని చెప్పి ఒక మార్కెటింగ్ లో ఒక సూత్రం ఉంది. అట్లాగే ప్రజాస్వామ్యంలో ఓటర్ ఇస్ నెవర్ రాంగ్. మొత్తానికి జగన్ ఈవీఎంల పనితీరుపై చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనకే బూమ్రాంగ్ అయింది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణం ఏంటి?
5 ఏళ్ల సుపరిపాలనలో ఉన్న లోపాలు, కొంతమంది నేతలు వ్యవహరించిన తీరు, అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, వ్యవస్థల విధ్వంసం, అమరావతిని విధ్వంసం చేయటం, పోలవరాన్ని పక్కన పెట్టడం వంటి అంశాలపై జగన్ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఈవీఎంలపై నెపం నెట్టడంపై వైసీపీ నేతలే పెదవి విరుస్తున్నారు. నిజాన్ని గ్రహించకపోతే మళ్లీ పరాజయం తప్పదని వైసీపీకి చెందిన మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.